హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులే అయింది వీడియోస్ పోస్ట్ చేయక, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసేసి ఉంటారు నేను ఏం కర్రీ చేయబోతున్నానా అనేది. ఇది ఈజీ అండ్ క్విక్‌గా అయిపోయేది కర్రీ. ఇది నెల్లూరు స్టైల్‌లో చేస్తున్నా. బ్యాచిలర్స్‌కి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ రెడీ చేసుకొని, ఇంకా గ్యాస్ మీద దబర పెట్టి ఆయిల్‌లో ఇంకా పోపులు వేసిన తర్వాత నేను పోపులో ఓన్లీ ఆవాలే వేసాను. మీరు మెంతులు ఉంటే మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది పులుసులో మంచి టేస్ట్ వస్తుంది. నేను వేయడం మర్చిపోయాను. ఇంకా పోపు కొంచెం వేడైన తర్వాత ఎర్రగడ్డలు అలానే కరివేపాకు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయించేసాను. పులుసు కూరలు చాలామంది చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తేస్తారు. అది వేరే టేస్ట్ వస్తుంది. కానీ నెల్లూరు స్టైలు పులుసుల్లో మాత్రం మేము ఓన్లీ చింతపండే వేస్తాము. అది మంచి రుచినిస్తుంది. ఇంకా ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటాలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఇంకా మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే కొంచెం సేపు మగ్గనియండి. ఇవి బాగా మగ్గిపోయి కొంచెం జిగురు అనేది తగ్గుతుంది మగ్గడం వల్ల. అప్పుడు ఈ టైంలో మనము కొంచెం పసుపు అలానే కారం యాడ్ చేసుకోండి. మేమైతే కారం బాగానే తింటాం కదా, నెల్లూరు సైడ్ కారం బాగా తింటారు, అందుకే నేను బాగానే కారం ఎక్కువే వేసిన. నోరు ఈ మధ్య అంతా సప్పబడిపోయింది, కొంచెం కారం తగిలితే బాగుంటుందని అందుకే పసుపు కారం ఇది వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఇట్లనే ఉంచింది. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం చింతపండు రసం పోసుకోండి. ముందుగానే మనం నానేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జంతా తీసి దీంట్లో పోసుకోవాలి. తర్వాత ఇంకా తగినన్ని నీళ్లు, మనకి పులుసు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అట్లనే ఉండనిచ్చేసేయాలి. బాగా దగ్గర పడుతుంది అన్నమాట. ఉప్పు అవన్నీ ఇప్పుడే సరి చూసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం కొంచెం తగ్గుంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట. ఉప్పు ఇంకొంచెం యాడ్ చేసుకొని కావాల్సి ఉంటే బాగా కలిపేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇట్లనే ఉండనియండి ఒక 5 నిమిషాలు. ఇంకా బాగా దగ్గర పడిపోయిన తర్వాత చూసుకొని ఇంకా కొత్తిమీరతో కొంచెం అలా గార్నిష్ చేసేసుకొని ఇంకా మనం డైరెక్ట్గా సర్వ్ చేసేసుకునేదే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా నెల్లూరు స్టైలు బెండకాయ పులుసు అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.